హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాకరకాయలండి ఇలా రౌండ్గా కట్ చేసి పసుపు అండ్ సాల్ట్ కలుపుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఈ కాకరకాయలో ఉన్న చేదుదనం అంతా వాటర్ రూపంలో వచ్చేస్తుందండి. కాకరకాయను ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా వదిలేద్దామండి. అండ్ ఆనియన్ అండి, ఆనియన్ అయితే నేను 3 తీసుకున్నాను. కొంచెం బెల్లం, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని పల్లీలండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొన్ని ఆవాలు, అలాగే కొన్ని జీలకర్ర అండి, కొంచెం శనగ. జీలకర్ర ఆవాలు వేగిపోయాయి కదండి, అందులోనే కొన్ని పల్లీలు, 2 ఎండుమిర్చి, అలాగే ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి. ఆనియన్ మగ్గలు కావాలండి, ఒక 1 మినిట్ పెట్టేసుకుందాం. ఆనియన్ కొంచెం మగ్గిపోయాయండి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయినంత వరకు ఒక 1 మినిట్ ఉంచుకోవాలండి. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకోవాలి. ఇలా కాకరకాయ ఫ్రై చేయడం చాలా బాగుంటుంది. చపాతీలో అయినా కానీ జొన్న రొట్టెలకు అయినా కానీ చాలా బాగుంటుందండి. కాకరకాయ వేసుకున్నాం కదండి, ఆల్రెడీ నేను సాల్ట్ కాకరకాయలో కలిపి కొంచెం
పక్కన పెట్టేసుకున్నాను కదండి. సాల్ట్ ఇంకా కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక 5 minutes వదిలేద్దామండి. 1 minute అయిపోయింది కదండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం బెల్లం అండి, లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 minute మూత పెట్టేసుకుందామండి. 1 minute అయిపోయిందండి. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.